డీటెయిల్స్ చూద్దాం. రాయచోటి ఉగ్రలింకుల కేసులో విచారణ కొనసాగుతుంది. కాల్ డేటా ఆధారంగా కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయచోటికి చెందిన ఓ రైస్ మిల్ ఓనర్ తమ్ముడు కొడుకుని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు ఉగ్రలింకులపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉగ్రవాదులతో పాటు వారి భార్యలను అరెస్ట్ చేయగా భార్యల కుటుంబ సభ్యులను కూడా ఉగ్రలింకులపై విచారణ చేస్తున్నారు. రాయచోటితో పాటు ఇతర ప్రాంతాలకు ఆల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థ లింకులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేంద్ర విచారణ సంస్థల ఆధ్వర్యంలో పోలీసులు ఉగ్ర కార్యకలాపాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాయచోటిలో ఉగ్రలింకుల కేసుకి సంబంధించి పోలీసులు ఏ విధంగా విచారణ జరుపుతున్నారు, ఎవరెవరిని విచారిస్తున్నారు? రాయచోటిలో ఉగ్రలింకులపై విచారణ కొనసాగుతుంది. అయితే ఉగ్రవాద అరెస్ట్ తర్వాత మాత్రం ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులో తీసుకుని పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అయితే మాత్రం 2 రోజుల నుంచి కూడా మరికొందరిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. వీళ్ళు ముఖ్యంగా ఉగ్రవాదులతో ఎవరైతే కాల్ డేటా ఆధారంగా ఉగ్రవాదులతో ఎవరైతే మాట్లాడారో, వాళ్ళతో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో కూడా వాళ్ళందరిపై విచారణ చెప్తారు. ఈ కాల్ డేటాలో ఉగ్రవాద సమాచారం సంబంధించి వీళ్ళు తెలుసుకున్న వీళ్ళకి సమాచారం ఉందా లేదా అనే అంశంపై లోతుగా విచారణ కొనసాగుతుంది. అయితే రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర నిఘా వర్గాలు సైతం వీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. కేంద్ర విచారణ సంస్థలు కూడా వీటిపై ఉగ్ర లింకులపై మాత్రం చాలా లోతైన విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఉగ్రవాదులు గత 25 ఏళ్ళ ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళకి విశ్వాసం కల్పించడానికి ఎవరు సహకరించారనే అంశంపై విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాయచోటులో కొంత అదుపులో తీసుకున్న నేపథ్యంలో వారి కాల్ డేటా ఆధారంగా వీరికి మరి ఎవరికైనా సంభాషించారా లేదా ఇతర రాష్ట్రాలను వీటిపై లింకులు ఎట్టి గతంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ సంబంధించి కూడా వీరికి ఉన్న సమాచారం ఏంటి, లేకపోతే వీరు ప్రత్యక్షంగా అక్కడెక్కడైనా వీరికి బాంబులు బ్లాస్ట్ సంబంధించి కూడా ఇక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేశారు, ఆ బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో వీరి పాత్ర ఎంత అన్న అంశంపై కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే 2013లో బెంగళూరులో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ లో కూడా వీరికి అబూబకర్ సిద్దిక్ అలియా సమానున్న మహమ్మద్ ఇద్దరు ఉన్నారు. ఆ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు గారు. వీటితో పాటు చెన్నై, కేరళలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో కూడా వీరికి ప్రధాన నిందితులు కావడం, వీరికి సంబంధించి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీరు అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం ఉగ్ర లింకులపై మాత్రం చాలా లోతుగా విచారణ జరుగుతుంది. దేశంలో జరిగిన పలు బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నారు. 25 ఏళ్ళుగా వీళ్ళు ఇక్కడ నేపథ్యంలో ఎక్కడైనా ఆల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ వీళ్ళందరూ సిద్ధం చేసుకున్నారు, వీరు ఎవరెవరికి ఎంతమంది శిక్షణ ఇచ్చారు అనే అంశంపై కొనసాగుతోంది. 25 ఏళ్ళుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా స్లీపర్ సెల్ ఏర్పాటు చేసుకుని ఉంటారు. రాయచోటిలో కాకుండా ఇక్కడ ఇతర నగరాల్లో ఏమైనా స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేశారా, వాళ్ళక్కడి నుంచి ఎక్కడికి సమాచారం అందిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు తరచుగా కూడా విదేశాలకు వెళ్ళి వస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు గల్ఫ్ దేశాలు కూడా వెళ్ళి వస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో కూడా ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కూడా అక్కడ స్లీపర్ సెల్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా వీళ్ళకి రెగ్యులర్ గా సంభాషణలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో వీళ్ళు వాడిన శాటిలైట్ ఫోన్స్ ఏంటి, ఎక్కడెక్కడ వీళ్ళు ఎవరితో కాల్ చేశారు, ఏ దేశానికి ఉన్నాయి, వీళ్ళు ఇతర దేశాలతో ఉన్న లింకులు ఏంటి అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతుంది. స్థానికంగా మాత్రం ఉన్న కొందరు అనుమానితులను విచారిస్తున్న నేపథ్యంలో వీటి నుంచి వాళ్ళకు ఉన్న ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడి ఏమేమి సంపాదించారనే అంశంపై కేంద్ర విచారణ సంస్థలు లోతుగా విచారణ చేపట్టారు. ఆ విచారణలో మాత్రం ఇప్పటికే నేను రాత్రి కూడా కొంతమంది అదుపులో తీసుకుంటూ తెలుస్తుంది. నిజంగా వీరికి సంబంధాలు ఉన్నాయి లేదా స్థానికంగా మీరు వివాహం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ స్థానిక అంశాలపై మాత్రం ఏదైనా చర్చించుకుంటారా, ఎందుకంటే వీళ్ళు స్థానిక మహిళలను పిలి చేస్తున్నారు. సో వీళ్ళకి వాళ్ళకు ఉన్న లింకులు ఏంటి, వీళ్ళు వాళ్ళకు సురా సంస్థలు ఏమైనా సహకరించారా స్థానికంగా వీళ్ళు ఇక్కడ ఉన్న, ఎందుకంటే దాదాపు 25 సంబంధించి కూడా మెటీరియల్స్ మెటీరియల్ దొరికాయి వీళ్ళ దగ్గర. బాంబ్ బ్లాస్ట్ మెటీరియల్, వాటిలో 50 ఐఈడి బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉన్న మెటీరియల్, ఇక్కడి నుంచి ఇంత విలువైన మెటీరియల్, ఇంత బ్లాస్ట్ చేయగలిగే మెటీరియల్ వీళ్ళకి స్థానిక ఇక్కడ ఎలా లభించింది, లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎలా వీటిని వీళ్ళు ట్రావెల్ చేశారంటంపై కొనసాగుతుంది. ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి కూడా గతంలో జరిగిన బాంబ్ బ్లాస్టులు వీళ్ళు ఉన్న నేపథ్యంలో కూడా మరి ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర దేశంలో 3 ప్రధాన నగరాలకు సంబంధించిన మ్యాప్లు లభించాయి. వీటితో పాటు ఇండియన్ రైల్వే సంబంధించిన సిస్టమ్ కూడా వీళ్ళ దగ్గర మొత్తం ఉంది. అంటే ఇండియన్ రైల్వేలో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. వీటితో కూడా ప్రధాన నగరాలు ఏ నగరాల్లో వీళ్ళు స్లీపర్ సెల్స్ ఉంటాయి, ఆ నగరాల్లో ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నారు అనే అంశంపై కూడా విచారణ చేపడుతున్నారు. రాధిక, రైట్ శివ, అసలు ఆల్ ఉమ్మా సంస్థ రాయచోటితో పాటు ఇంకా దేశంలో ఎక్కడెక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పోలీసులు ఆల్ ఉమ్మా సంస్థ గురించి ఇప్పటి వరకు తెలిపిన వివరాలు ఏంటి? ఈ ఆల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థ, ఇది ఐసిస్ భావజాలం కలిగిన సంస్థ. వీళ్ళు ఎక్కడైనా సరే వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళకి సంబంధించి కూడా
మరో టీంలు ఖచ్చితంగా ఈ దేశాల్లో ఉంటాయి. సో వాళ్ళ నుంచి ఇక్కడికి సమాచారం వచ్చిందంటే వీళ్ళు ఇక్కడ బాంబులు తయారు చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా స్థానికంగా అంటే దేశంలో ఎక్కడైనా సరే రాయచోటు నుంచి కనెక్టివిటీ టు బెంగళూరు, చెన్నై 2 నగరాలు కూడా కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది. సో సులువైన మార్గం కూడా ఉంది. సో బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు ఏమైనా బాంబు బ్లాస్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. సో ఈ బాంబులు వాటి కోసం రెడీ చేసుకున్నారా, లేకపోతే ఇక్కడి నుంచి లేదు ఇప్పటికెక్కడికైనా తరలించారా ఈ బాంబుల్ని మరికొన్ని? ఎందుకంటే ఇక్కడ అలాంటి దొరికినతో పాటు వీళ్ళు 25 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి ఈ బాంబులు మరో చోటికని ఇప్పటికే తరలించి పెట్టారా, ఎక్కడ స్లీపర్ సెల్స్ చేర్చారా, అవి ఎక్కడ ఉన్నాయి, ఎవరాత్రులు ఉన్నాయి, అక్కడ ఎవరున్నారు అనే అంశంపై కొనసాగుతోంది. బెంగళూరు సంబంధించి దగ్గర బెంగళూరు నగరం కాబట్టి అందులో అతి పెద్ద నగరం, జనావాసాలు ఎక్కువ ఉన్న నగరం. సో ఇలాంటి నగరాలపై ఖచ్చితంగా వెలుగు మ్యాప్ లభించాయి. అయితే ఏ నగరాలకు సంబంధించిన మ్యాప్లు లభించారనే అంశంపై కూడా పోలీసులు రహస్యంగా విచారణ చేపడుతున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రాయచోటిలోని ఉగ్ర లింకులపై పోలీసులు లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు. రాయచోటికి సంబంధించిన ఒక రైస్ మిల్ ఓనర్ కొడుకుని కూడా, అలాగే ఉగ్రవాదుల భార్యలు, కుటుంబ సభ్యుల్ని కూడా లోతుగా విచారిస్తున్నారు. ఆలుమా సంస్థ ఉగ్ర లింకులపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.